సంపూర్ణ చంద్రగ్రహణం ముగియటంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు యథావిధిగా తెరిచారు ఆలయ అధికారులు, అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా నిన్న ఉదయం 7 గంటల నుండి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు ఆలయం మూసివేసి ఉంది. గ్రహణం ముగియటంతో తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహార్థం ప్రధాన ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ చేశారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాలు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గిరిజన తండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బంజారాలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేసిన బీర్ల ఐలయ్య బొమ్మల రామారం మండలం గోవింద తాండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఒక సోదరభావం, తల్లితోటి బిడ్డ కూడా ఆడుకొని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములంతా కూడా అంగరంగ వైభవంగా తీరొక్క కళతోటి ఒక సూర్యకాంతి వలె వెదజిల్లే విధంగా ఈ హోలీ పండుగ జరుపుకున్న గోవింద తండా ప్రజలందరికీ మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, హోలీ పండుగ ప్రత్యేకత అంటేనే మా గిరిజన బిడ్డలు సంవత్సరానికి ఒక్కసారి అన్ని మర్చిపోయి సంతోషంగా ఆడుకునే హోలీ పండుగ. ముఖ్యంగా మార్వాడీలు ఆడే ఆట అంటే మార్వాడీలు కూడా మన సంతతికి చెందిన మన గిరిజన వాసులే. మరి ఇవాళ వాళ్ళెంతో మంది కోటీశ్వరుగా, కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్న, బీదరికం ఉన్న ఆ బీదరికాన్ని సైతం జయించి అందరం ఆడుకునే ఆట పాట తారతమ్యం భేదం లేకుండా అందరూ నాతోటి ఆ గిరిజన నృత్యాలు చేసి మీ మధ్యలో మీ బిడ్డగా ఆడుకోవడం చాలా సంతోషం. అదే మాదిరిగా ఈ గోవింద తండాను ఈ సంవత్సరం దత్తత తీసుకొని ఈ గ్రామానికి అన్ని విధాల నిధులు మంజూరు చేస్తామని చెప్పి సీసీ రోడ్లతో పాటు ఇందిరా మిల్లు కూడా ఈ దఫా ఎక్కువ పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదంటున్నారు. ఈ సంవత్సరమే గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీకు మాట ఇస్తున్నా. మళ్ళొకసారి
సోదరుడు సర్పంచ్, మా సోదరుడు ఉప సర్పంచ్ మంక్య, మా తమ్ముడు రాజేష్ గారు గతంలో తమ్ముడు సర్పంచ్ ఎలక్షన్ రాకుందుకే ఇక్కడ కుట్టు మిషన్లు పంపిణీ చేసిండు. సర్పంచ్ గారి సహకారంతో నీళ్ళ పైప్ లైన్ వేసారు, అక్కడ ట్రాన్స్ఫారం తీసేసినాం. ఇంకా మీ ఊరికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు నేను చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్తున్నా. మళ్ళా సంవత్సరం వరకు మీరు గ్రామ పంచాయతీతో పాటు ఎక్కువ నిధులు ఇస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తూ 80 భవనాలంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండు, మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. చెప్పలే, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ హోలీ సందర్భంగా. మొగళ్ళకైతే కాదు, మా అమ్మలకు మా అక్క చెల్లెలకు మీరేది కోరితే అది మీకు అందరికీ ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఏం కావాలి మీ అందరికీ చెప్పండి. నూట 26 జగద్గిరిగుట్ట డివిజన్ మగుదుం నగర్ లోని మైనారిటీ నాయకులు ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నెల రోజుల పాటు అల్లాను కొలుస్తూ ఉపవాసాలు చేస్తూ అత్యంత నిష్ఠతో నిర్వహించే ఉపవాస దీక్షలు ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వివిధ డివిజన్లకు చెందినటువంటి నాయకులు, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గా గెలిచి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేపట్టిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి కామారెడ్డి రంగమాధవి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 16న అనూహ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణికి మద్దతు ప్రకటించగా ఏకగ్రీవంగా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే కౌన్సిలర్ గా గెలుపొందిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ఓటమి చెందిన అభ్యర్థి రంగమాధవి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ విఆర్ఆర్ ప్రసాద్ విచారణకు స్వీకరించారు. తమ పిటిషన్ ను కోర్టు స్వీకరించిందని వచ్చే నెల 6న విచారణ జరుగుతున్నట్లుగా తెలిపారు. ఈ అంశం ఇప్పుడు కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వ్యక్తులు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి మీర్ ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా ఇక్కడ వచ్చి 38వ వార్డులో ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అల్లకు కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇచ్చేస్తున్నాము. ఇక్కడ ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఆర్మీ ట్రావెల్ నిర్వహించే ముబాష్ షరీఫ్ అలీ అతను దొంగోట్లను ఇంతకుముందు గతంలో ఇండిపెండెంట్ గా నిలబడి ఈసారి కూడా నిలబడతాన్న ఉద్దేశంతో అతను దొంగోట్లను ఇది చేసుకొని ఇప్పసీను కుమార్ అని వాళ్లకు పూర్తి మద్దతు ఇచ్చిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఓట్లను రాజంపేటకు చెందిన ఓట్లన్నీ కూడా ఇక్కడ వినియోగించడం జరిగింది. ఇక్కడ ఓటు హక్కును అక్కడ రాజంపేట గత సర్పంచ్ ఎలక్షన్లో కూడా రాజంపేటలో ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా 38వ వార్డులో కూడా మళ్ళీ వినియోగించుకున్నారు.
పక్కకే వార్డు ఉంటుంది 40 వార్డు. 40 వార్డులో కూడా ఇక్కడ 38 ఉన్నారు. వాళ్ళ సొంత ఇల్లు 40 ఉన్నాయి. కొంతమంది 30 ఏళ్ళు ఉంది, కొంతమంది 34 ఉంది, కొంతమంది 10 ఏళ్ళు ఉంది. అలాంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు ఇక్కడ దొంగ ఓట్లు కమర్షియల్ బిల్డింగ్ లో ఓట్ల హక్కును నమోదు చేసుకున్నారు. దాని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మొత్తం రాజాజీ పక్క నుంచి ఆర్మీ ట్రావెల్స్ ఆ పక్క నుంచి 5-8-11 నుంచి 5-8-18 వరకు దాదాపు 50 ఓట్లను వాళ్ళు దొంగ ఓట్లను నమోదు చేసింది. కమర్షియల్ బిల్డింగ్ లో నివాస యోగ్యంగా ఉంటుందా, దాంట్లో నివాస యోగ్యం లేని దాంట్లో కూడా వాళ్ళు ఓట్లు మొత్తం దొంగ ఓట్లను నమోదు చేసింది. 5, 6, 2, 3, 4 అట్లా అన్నట్టు. మళ్ళీ అట్లాగే ఇక్కడ వాటిలో కూడా హిందువుల ఇళ్లలో కూడా ముస్లింల ఓట్లను నమోదు చేసిండు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా ఇంట్లో మాకు తెలియకుండా ఓట్లు ఎట్లా ఇక్కడ నమోదైనాయి అని. ఇవన్నీ మేము గతంలోనే నేను ఎలక్షన్ కన్నా ముందే ఫిబ్రవరి 8 తారీఖు నాడు నేను మున్సిపల్ వారికి జనవరి 8 తారీఖు నాడు నేను మొత్తం వాళ్ళ డాటా తీసి ఇవ్వడం జరిగింది. ఇవి దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవి కమర్షియల్ బిల్డింగ్ ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా నేను 8 తారీఖు నాడు నేను ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ నాకు ఇది లెటర్ ఇచ్చిండు, తీస్తామని చెప్పిండు. ఈ కమర్షియల్ బిల్డింగ్ ఓట్లు మేము నెంబర్తో సహా మేము నమోదు చేసాం మొత్తం. ఇది అదర్ వార్డ్, అదర్ విలేజ్ క్యాండిడేట్ వీళ్ళు అంతా అదర్ వార్డ్. మన పక్క ఇందాక చెప్పినది 40 వార్డు, 38, 10 కూడా అలాగే రాజంపేట గ్రామాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అదర్ వార్డ్, అదర్ విలేజ్ వాళ్ళు. ఇవన్నీ ఇన్ని ఓట్లు అండి. 250 పైన ఇవన్నీ ఓట్లు ఉన్నాయి. ఇక డబుల్ ఓటింగ్ దాదాపు ఇది 200 చిల్లర ఉన్నాయన్న. ఇది అదర్ వార్డ్స్ 66 ఉన్నాయన్న. కమర్షియల్ బిల్డింగ్ లో 45 ఓట్లు ఉన్నాయన్న. ఆర్మీ ట్రావెల్స్ ఇతనే అంత సూత్రధారి పని. వాళ్ళు అక్కడ ఎలక్షన్ కాగానే అన్న, కౌంటింగ్ కాగానే ముందుగా వచ్చి ఇక్కడనే ఆమె వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వచ్చి ఫస్ట్ ఇక్కడనే ఎవరి దగ్గర పోలేడు, డైరెక్ట్ ఇంటికి వచ్చే షటల్ దగ్గర అక్కడ ఇదైంది. ఇక వాళ్ళ షటల్ లోపలిది ఆర్మీ ట్రావెల్స్ లోపలిది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయి రాజంపేట గ్రామానికి చెందిన వీళ్ళంతా. ఇలా ఎవరన్నా ఇది ఉన్నారంటే చూడండి. వాళ్ళు కృతజ్ఞతగా స్వీట్ బాక్సులు అతనికి దొంగలకు పాల్పడి చేసిన. ఇవన్నీ కమర్షియల్ షటర్లు అన్న. ఈ షటర్ల మీదే జరిగింది ఇదంతా బాగా. ఇతను రాజంపేటకు చెందిన వీర్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఉప సర్పంచ్ గా కూడా విధులు నిర్వర్తిస్తుండు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఓటేసిండు. అందరూ తెలుసు, ఇలా వేసిన వాళ్ళు అందరు చూసిన వాళ్ళు ఉన్నారు, ఎవిడెన్స్ ఉన్నాయి. మనకు మార్పుడు ఎలక్ట్రల్ అది ఉంటుంది కదన్న. అదే కాకుండా మా చిట్టానే కాకుండా దాంట్లో కూడా నువ్వు తెలుసుకొని చూడొచ్చు అన్న. ఉంది అన్న మమ్మల్ని ఇక్కడ మీరేంగా అన్న వేసి ఉప సర్పంచ్ రాసిన రాజంపేటలో కూడా మనం ఉపయోగించుకుంటేనే ఉప సర్పంచ్ అండి. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఇద్దరు, ఈ బ్లూ షర్ట్ అతను మసూద్ ఇక్కడ వేసిండు, 40 వేసిండు. రాజంపేటలో ఉన్న ఎన్నికలలో రాజంపేటలో కూడా వేసిండు. ఆయన ఇల్లు సొంత ఇల్లు 40 ఉంటుంది. రాజంపేట ఇక్కడ పార్టీకి ద్రోహం చేసే విధంగా ఇప్పుడు ఈరోజు ఇది చేసి అలా తమ్ముడు పాల్పడితే ఒక పెద్ద మనిషి సోదరుడు అది ఎంత ఇది ఉంటుందన్న చెప్పండి. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆధారాలు అండి. ఇప్పుడు మా వార్డులోనే ఇప్పుడు 10 ఓట్లు డబుల్ ఓట్లు జరిగినాయి. మళ్ళీ రాజంపేట గ్రామానికి చెందిన 15 ఓట్లు. వాళ్ళు ఇంకా టోటల్ ఉన్నారు. అంటే మేము మెయిన్ అయితే కొన్ని చేసినవి అయితే సమీకరించి చేసినవి ఉన్నాయి. నామినేషన్ టికెట్ వాళ్ళకు బీఫామ్ రాలేదనేసి మా మీద పగబట్టి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళకు వాళ్ళు 40లో చేసుకుంటూ ఇక్కడ 38 వాళ్ళకు సపోర్ట్ చేసింది చాట రాజేశ్వర్ గారు.
వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మాకు అన్యాయం చేసిండ్రండి. ఆయన అక్కడ ఫోకస్ పెట్టకుండా ఇక్కడ ఫోకస్ పెట్టి ఇప్పటికి గెలిస్తే నేను గెలిచినట్టే అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరండి ప్రతి ఒక్కరు మా మీద వ్యత్యాసాలు చెప్పుకుంటూ ఎవరు కూడా వేయద్దు. కాంగ్రెస్ పార్టీ నుండి రంగ రమేష్ కూడా మాదేవికి ఓటు వేయద్దు అని చెప్పేసి యాపిల్ గుర్తుకే వేయాలని చెప్పిండ్రండి. న్యాయస్థానంగా మాకు జరగాలనేసి కోర్టు వరకు వెళ్తున్నాము. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. న్యాయం జరుగుతుందని మాకు ఆశ్రయిస్తున్నాము. మీ అందరి సపోర్ట్, మీడియా మిత్రులు మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. మిత్రులు శబిరెడ్డి గారు కానీ, వెంకటరమారెడ్డి గారు కానీ, మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు కానీ, వాళ్ళందరి సహకారంతో మేము ముందుకెళ్ళాలి. మన సపోర్ట్ ఉండాలని కోరుతున్నామండి. కోర్టుకు వెళ్ళాము, అది ఫైల్ కూడా అయిపోయింది. చెప్పామండి, సార్ కూడా చెప్పినాము. మేము మా అభ్యర్థులదంతా మీటింగ్ రోజు కూడా సార్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పినాం. సరే ఎవరైనా సరే అంటే చేస్తున్నారు వాళ్ళంతా సపోర్ట్ చేయడం ఏంటండి. మన షబీర్ సార్ వాళ్ళ బ్రదర్ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హ్యాపీ వాళ్ళు మాత్రమే బీఫామ్ ఇచ్చిన వాళ్ళు కాదు అనేసి చెప్పి వాళ్ళకి ఏపీయడం ఎంతవరకు న్యాయం అండి. కానీ అది చాలా మంది తెలుసండి ఆ విషయం కూడా ఏం జరిగింది అనేది. మసీదులో మీటింగ్ పెట్టి నయన్ సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళందరికీ కలిసి చెప్పిందట, యాపిల్ గుర్తు మాత్రమే వేయండి, రంగా మాధవికి వేయద్దు అనేది చెప్పిందటండి. పార్టీ నుండి ఇచ్చినాక రెబల్స్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది ఎక్కడి న్యాయం అండి? మన హైకమాండ్ కూడా చెప్తున్నారు రెబల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనేసి. తీసుకెళ్ళామండి. మనకు అందరి ద్వారా మాకు తెలియాలి, వాళ్ళందరి సహకారం అయితే ఉంది. వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటామని చెప్తున్నారు. పండుగ సందర్భంగా కొత్తగూడెంలోని హేమచంద్రపురం పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రంగుల సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరై పోలీసు సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ప్రసిద్ధిగాంచిన బాయిలోనే బల్లి పలికే పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఈ హోలీ సంబరాల్లో భాగస్వామ్యం అవడం ద్వారా పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచారు. పండుగ సందర్భంగా కొత్తగూడెంలోని